ఒక్కళ్ళన్నా ఇదిగో నీ పాపముల కొరకు ఇదిగో నేను శిక్షను అనుభవించాను అని ఆ ప్రేమతత్వాన్ని, ఆ న్యాయ విధిని ఎవరన్నా చూపించారా? చూపిస్తే మనకి ఏ సక్కర్లా. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా చూపించలేదు. ఇంకా చెప్పాలంటే మనం ఏ రాజులని, ఏ మహారాజుల్ని దేవుళ్ళు దేవతలని మొక్కుతున్నామో వారు సహా అరిషడ్ వర్గాలకు బానిసలైపోయారు. వారి అతిక్రమములకు, దేవతల అతిక్రమములకు కూడా యజ్ఞమయ ఆహుతై అందరి పాపాలకు నిష్కృతి ప్రకటించింది యేసు ప్రభువే. రేపు మనతో పాటు వారి దోషాలకు కూడా ప్రాయశ్చిత్తం ఆయనే. కాబట్టి ఎవరికైనా ఏసే మార్గం, ఎవరికైనా ఏసే సత్యం, ఎవరికైనా ఏసే జీవం. యేసు లేకుండా ఎవ్వడు కూడా మోక్షపురానికి చేరడు. దేవునికి మహిమ. అరే బాబు భలే చెప్పావురా బాయ్, బాగుంది. ఇవాళ వచ్చి నువ్వు యేసు ప్రభు గురించి ఇంత వైనంగా కథలుగా చెప్తున్నావు. మీ తాతకు తెలియదు యేసు ప్రభు, మీ ముత్తాతకు తెలియదు యేసు ప్రభు, ఆడి తాతకు తెలియదు యేసు ప్రభు, వాని తాతకు అసలు తెలియదు యేసు ప్రభు. వాళ్ళందరూ ఆడికి పోయారు, వాళ్ళందరూ ఆడికి పోయారు. ఇప్పుడు వచ్చి తెగ చెప్తున్నావు నువ్వు. వాళ్ళందరూ ఆడికి పోయారు అంటే చెప్తాను, వాళ్ళు ఆడికి పోయారు కూడా చెప్తాను. యేసు ప్రభుని గూర్చిన సత్య సువార్త ఒక వ్యక్తికి తెలియకపోతే అందకపోతే ఆ వ్యక్తి చనిపోయేటప్పుడే తను భూమి మీద జీవించిన జీవిత కాలములో మనస్సాక్షిని అనుసరించి జీవించిన జీవితాన్ని బట్టి పాతాళ అగ్నిక లేకపోతే పరదైసుక, ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతానికి దేవుడు తీసుకుంటాడు. తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి క్రమంగా జీవించారనుకో, వాళ్ళకి ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు దేవుడు. నీకు అర్థమైందా? ఇక్కడైనా అక్కడైనా యేసు రక్తమును బట్టే ఒకడు పరలోకానికి చేరాలి తప్ప తన నీతి క్రియలతో ఎవ్వడునూ చేరలేడు. యేసు లేక ఎవ్వరైనా చేరలేరు మోక్షము. యేసు లేని జీవితాన వేరలేని వేదనే. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షం. యేసు లేని జీవితాన వేరలేని వేదనే. యేసు ఉన్న ఆ గృహము ఆనంద నిలయమే. యేసు స్వామి ఎవరినైనా దీవించు దైవమే. యేసు క్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము. ఆయనే సజీవుడైన ఆరాధ్య దైవము. మా తాతకి సువార్త తెలియదు అనుకుందాం. ఎంతమంది లైన్లో ఉన్నారు? లైన్లో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అంటే మీకు వచ్చే డౌట్లు కూడా నేనే ప్రస్తావించి సమాధానం చెబుతున్నా. స్తోత్రం. అర్థమైందా? మిమ్మల్ని అడిగి కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు వచ్చి నువ్వు యేసుప్రభు అంటున్నావు. మీ తాతకు తెలుసు యేసుప్రభు, మీ ముత్తాతకు తెలుసు యేసుప్రభు, వాళ్ళందరూ తెచ్చారు, మరి వాళ్ళందరూ నరకానికి పోయారా? మా తెగ జీవితం అంటారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? దానికి ఇది సమాధానం. ఒక మనిషి, ఇప్పుడు మా తాతయ్య ఉన్నాడు, మా నాన్న ఆయన మంచి ప్రవర్తన కలిగినోడు. మా తాత అని చెప్పడం కాదు, మంచి ప్రవర్తన కలిగినోడు. ఆయన పొలం బాగుపడింది. వాళ్ళ అన్న కొడుకు పక్క పొలమేనట, అతను పండ్ల. మా తాత పొలం బాగుపడింది, అతను ఓర్వలేకపోయాడు. అంటే సొంత బాబాయ్ పొలం పండితే అన్న కొడుకు వరస అయ్యేవాడు, వానికి కళ్ళు గుట్టినాయి. సగం పొలం పీకేశాడంట. అప్పట్లో జొన్న అన్నం తినేవాళ్ళుగా, జొన్న కంకులు ఫుల్గా కంకులు వచ్చిన పొలం పీక అవతలేశాడంట. మా తాత అప్పుడే పోయాడు. పోయి చూస్తే పీకేస్తున్నాడు. అరే రే ఏం చేస్తున్నావురా అని అడిగాడు. అతను చెప్పి సమాధానం తెలుసా? నాది పండలేదే, మీది పండింది, అందుకే పీకేస్తున్నా అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? సహజంగా ఏం చేయాలా? ఎవరైనా ఏం చేస్తారండి? నోటికాడి గింజలు ఖరాబ్ అవుతుంటే ఏం చేస్తారండి? కనీసం తిడతారు, పట్టుకొని తంతారు. రెండూ చేయలే. ఆయన ఒడ్డు నిలబడి ఒకటే మాటన్నారు, రే ఓరవలేని కళ్ళు ఓరవలేని బుద్ధి మంచిది కాదయ్యా.
అది మన నాశనానికే కారణం అయితేరా. అది మంచి మనసు కాదయ్యా. పక్కోడు పచ్చగా ఉంటే సంతోషపడాలి కానీ వ్యసనం తిట్టాంటి పని చేయకూడదురా. ఇంటికాడ ఈ సంగతి కొడుకులకు తెలిసింది అంటే మా నాన్న వాళ్ళకి తెలిసి వాడి మీద ఫైట్ చేయాలనే ఆలోచన వీళ్ళు చేసినప్పుడు మా తాత చెప్పిన మాట ఏంటో తెలుసా? రే, ధర్మమే జయం, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, వదిలేసేయండిరా. అదిగా ఆయన మా తాతయ్య. ఈ మాట అన్నోడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఆయన పేరే నాకు పెట్టారు, వేరే ఆయన పేరు. ఆయన పోయినాక నేను పుట్టానంట, అందుకని నాకు ఆ పేరు తగిలిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు తన మనసాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు ఆయన నాటు వైద్యం చేసేవాడట. మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టినా వెళ్ళిపోయేవాడట. పోయి వాళ్ళకి వైద్యం చేసి ఇంటికి వచ్చేవాడట. అలాంటి వ్యక్తి తను. ఇప్పుడు తనకి సువార్త తెలియదు. ఇప్పుడు అతను ఎక్కడికి పోయి ఉంటాడు అంటే తనకు తెలిసినంత వరకు సమాజానికి సేవ చేశాడు, మంచి చేశాడు. సువార్త తెలియదు. సువార్త తెలిస్తే లోబడునేమో, తెలియదు. కాబట్టి అతనికి మనసాక్షిని అనుసరించి జీవితాన్ని బట్టి ఎగ్జామ్షన్ ఉంది. అతను పరదేశుకు చేర్చబడతాడు. నేను నమ్ముతున్నా పరదేశుకు చేర్చబడతాడు. మా తాతని చెప్పటం కాదు, పరదేశుకు చేర్చబడతాడు. ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందిద్ది అతనికి. ఇక్కడ మిస్ అయిన అక్కడైనా సరే యేసు రక్తాన్ని పట్టుకొని పోవాల్సిందే పరలోకం. పరదైసు వేరు, పరలోకం వేరండి. పరదైసు అంటే ఏంటో తెలుసా? ప్రస్తుతం చనిపోయిన ఆత్మలు విశ్రమించేటువంటి స్థలాన్ని పరదైసు అంటారు. అర్థమైందా? ప్రస్తుతం ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు. రేపు జడ్జిమెంట్ అయిన తర్వాత, భూమి మీద ఉన్న సరుకంతా ఎత్తబడ్డ తర్వాత, ఫైనల్ జడ్జిమెంట్ అయిన తర్వాత వాళ్ళు పరలోకానికి షిఫ్ట్ చేయబడతారు. అప్పటిదాకా ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు, అందులో ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మా తాతకి తెలిసి కూడా, సువార్త తెలిసి కూడా తిరస్కరించాడు అనుకో, ఖచ్చితంగా తీర్పులోకి వస్తాడు. మా తాతని వదిలిపెట్టాడు దేవుడు. మా తాతను వదిలిపెట్టాడు. వాడు ఎవడైనా సరే, తాత అయినా తండ్రి అయినా రావాల్సిందే క్యూలో. ఎంతమందికి అర్థమైంది? తెలిసి తిరస్కరిస్తే, తెలియకపోతే తిరస్కరించేది ఏముందిలే. తెలిసి తిరస్కరిస్తే మాత్రం ఖచ్చితంగా కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు 1000 రూపాయల నోటు రద్దని ప్రకటించక ముందు చెల్లుబాటు అయింది. మోదీ గారు ఏం చేశాడు? రద్దు అన్నాడు. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకొని పో, సరుకులు మొత్తం ఇస్తారా? ఎగాదిగా చూస్తారు. ఏ సంవత్సరంలో ఉన్నవారు అయ్యా అంటారు. రద్దయిపోయింది. అంటే దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు, బాగా వినండి, దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఇక దాన్ని పట్టుకో లైన్లోకి రావాలి. మీ ముత్తాత సంగతి ఏంటంటే ముత్తాత సంగతి ఆ ముత్తాత సంగతి అందరినీ చేసిన ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నీకు చెబుతున్నాడు, ఇని మారు మనసు పొందవయా. ముత్తాత సంగతి నీకెందుకు, తాత సంగతి నీకెందుకు? నీకు వచ్చింది హెచ్చరిక, మారు మనసు పొందమని పిలుపు వచ్చింది. నువ్వు ముత్తాతల దగ్గరికి ఎందుకు పోతావు? వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. ముందు నీకు ఇక్కడ వచ్చింది, నీకు సువార్త. మారతావా మారవా? ఎంతమందికి అర్థమైందండి? క్లియర్గా. మర్యాదగా ఏం చేయాలి? ఇప్పుడు సువార్త అందినోడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, జాగ్రత్త పడాలి. ఎంత వైనంగా చెప్పినా నేను తిక్కలోళ్ళ కనపడ్డాను అనుకో, మీ కర్మ మీరు అనుభవించాల్సి, నీకు చేయగలిగింది ఏం లేదు. లేదు అన్నయ్య, నువ్వు చెప్పింది మాకు అర్థమైంది, మేము దిద్దుకుంటాం, మాకు స్పష్టంగా అర్థమైందంటే మర్యాదగా సిద్ధపడండి. మర్యాదగా పాప జీవితాన్ని వదిలేయండి. చేసినవి చాలు. ఆ చేసిన పాపాలకు తగిలిన శాపాలు చాలు, అనుభవించిన బాధలు చాలు, పడ్డ అగచాట్లు చాలు. నోరు తెరుచుకొని రెడీగా ఉంది పాతాళపు నరకం అగ్ని మింగుదామని. దాన్ని తప్పించుకోవాలనుకుంటే వదిలేయి. రా, పరిగెత్తు, యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తు.